నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం దేశంలో సైఫ్ అలీ ఖాన్ మీద జరిగినటువంటి దాడిపైనే అందరూ దృష్టి ఉంది. మరోవైపు ఆయన హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. ఈ దాడి వెనకాల కొంత మాఫియా గ్యాంగ్స్ ఉన్నాయనే చర్చ, ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా దయా నాయక్ ఎంట్రీ ఇచ్చారు. వాస్తవానికి దయా నాయక్ ఈ పేరు వినగానే నేరగాళ్ల గుండెల్లో దడ పుడుతుందని చెప్పుకోవాలి. ముంబైలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం, ఆ పైన దాడి ఘటన, ఈ పేరు మరోసారి ముంబై మాఫియాని ఇవాళ షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి అదృష్టం మేరకు సైఫ్ అలీ ఖాన్ ప్రాణాలతోనే బయటపడ్డారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తుటిలో ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్నారని చెప్పాలి. దీంతో మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దయా నాయక్ను ఏరి కోరి రంగంలో దించినట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ గ్యాంగ్ దయా నాయక్ కన్ను తమ మీద పడకుండా ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ముంబై సినీ రంగం ప్రముఖులపైన కూడా వరుస హెచ్చరికలతో అలర్ట్ అయినటువంటి అక్కడి ప్రభుత్వం ఈ ఆపరేషన్ను దయా నాయక్కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే దయా నాయక్ సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వచ్చి దొంగ ప్రవేశించినటువంటి మార్గాన్ని, అతడితో ఘర్షణ జరిపినటువంటి ప్రదేశాన్ని కొంత పరిశీలించి మరీ వెళ్ళారు. మరోవైపు ఎవరైతే ఇంట్లో దాడి జరిగిందో ఆయన్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి ఒక అనుమానితుని తీసుకున్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తుని స్పాట్లోనే ఉండి ఆయన అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇంట్లో వారన్నింటినీ కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు దయానాయక్. పటిష్టమైనటువంటి భద్రత ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి నిందితుడు ఎలా చొరబడ్డారన్న దానిపైన ఆ కోణంలోనే ఆయన ప్రత్యేకంగా ఆరాధిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అక్కడ నుంచి నిందితుడు వెళ్ళినటువంటి అన్ని మార్గాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని విశ్లేషించే పనిలో ఇప్పుడు నాయక్ కొంత సీరియస్గా నిమగ్నమై ఉన్నారు. ఆయన టీమ్స్ కూడా కొంత దాని మీద పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు ముంబై మాఫియా దయా ఎంట్రీతో కొంత షేక్ అవుతుండడమే కాకుండా ఆయన నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలను వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే దయా నాయక్ అంటేనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఆయనకు పేరుంది. అండర్ వరల్డ్ నెట్వర్క్లో పనిచేస్తున్నటువంటి వారిలో చాలా మందిని ఆయన మట్టుబెట్టేటువంటి చరిత్ర, రికార్డ్స్ ఆయనకు ఉన్నాయి. కర్ణాటకలోని ఉడిపికి చెందినటువంటి దయా నాయక్ కుటుంబం 1979లో ముంబైకి వచ్చి స్థిరపడింది. తర్వాత 1995 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్గా దయా నాయక్ ఉన్నారు. ఆయన తనదైనటువంటి శైలిలో అందరినీ మట్టు పెడుతూనే మాఫియాలకు ఎంతో మంది మాఫియా డాన్లని కొంత గడగడలాడించినటువంటి చరిత్ర ఉంది. మరోవైపు చాలా మందిని మట్టు పెట్టేటువంటి ఘనత కూడా ఉంది. సో ఇప్పుడు ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్ పిచ్చమనిచి వేయటంలో దయా నాయక్ పేరు మారుమోగిపోయింది. సో చివరికి చోటా రాజన్ గ్యాంగ్లో ప్రముఖుల్ని ఇద్దరు ఎన్కౌంటర్ చేయడంలో కూడా ఆయన మరింత ఫేమస్ అయ్యారు. సో ఇప్పుడు ఎన్కౌంటర్ చేయడం దిట్టగా పేరొందారు. మధ్యలో ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ అయినా తిరిగి 2012లో మళ్ళీ ముంబైలో అదనపు కమిషనర్గా జాయిన్ అయ్యారు. ఇక సైఫ్ ఇంట్లో దయా నాయక్ కనపడటంతో నేరగాళ్లలో కొంత ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా వారందరికీ కూడా దబిడి అనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద దయా నాయక్ ఎంట్రీతో ముంబై మాఫియాలో కూడా దడ ప్రారంభమైనట్టుగా చెప్పుకోవచ్చు. మరోవైపు స్పష్టంగా దీని వెనకాల ఏం జరిగింది, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది కూపి లాగే ప్రయత్నం దయా చేస్తున్నాడు. మరోవైపు ఖచ్చితంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రంగంలో దిగడంతో కొంత మూలాలని పెకిలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.